అందరికీ నమస్తే, వెల్కమ్ టు ట్రేడింగ్ గైడ్స్. ఈరోజు వీడియోలో ఏంటంటే బెస్ట్ ఎంట్రీస్. ఈ వీడియో పేరు బెస్ట్ ఎంట్రీస్ ఇన్ మార్కెట్. అంటే ఏ విధంగా ఎంటర్ అవుతాం, ఎలా ఎంటర్ అవుతాం అనేది ఈ వీడియోలో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఫస్ట్ టాపిక్ ఏంటంటే హౌ టు ఎంటర్ ఇంటూ మార్కెట్. అంటే మనం మార్కెట్లో ఏ విధంగా ఎంటర్ అవ్వాలి, ఏ విధంగా అనాలిసిస్ చేయాలి అనేది ఉంటుంది. అనాలిసిస్ చెప్పను కానీ ఏ విధంగా ఎంటర్ అవ్వాలి మార్కెట్లో అనేది మాత్రం చెప్పడం జరుగుతుంది. ఈ టైంలో అంటే ఎప్పుడు బ్రేక్అవుట్ అవుతుంది, ఎప్పుడు ఇదవుతుంది, ఎప్పుడు బ్రేక్అవుట్ అవుతుంది, ఎప్పుడు క్యాండిల్స్టిక్ ఏ విధంగా ఫామ్ అయింది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏ టైంలో ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎంటర్ అవ్వాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వాట్ ఈస్ స్కోప్ అంటే ఏంటి అది కూడా చెప్పుకుందాం. బ్రేక్అవుట్స్ కూడా మనం చెప్పుకుందాం. ఫస్ట్ ఏంటంటే మీకు అన్ని క్లియర్గా చెప్తాను. స్కోప్ అంటే ఏంటి అనేది చాలా సింపుల్ అండి. ఒకసారి చూడండి, ఇక్కడగా ఇక్కడ ఒక సపోర్ట్ లైన్ అనుకోండి. మార్కెట్ ఏంటంటే ఇక్కడ ఎంటర్ అవుతుంది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇంకొక రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది అనుకోండి. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఉంది కదా, ఇది వాటి స్కోప్ అనేది. స్కోప్ అంటే ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి మార్కెట్ అయితే డౌన్ సైడ్ దిగుతుందని మనకైతే అర్థమైంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇక్కడ స్కోప్ ఎంత ఉన్నది అనేది మనం చెక్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ స్కోప్ అంటే ఏంటంటే దగ్గరలో ఉండే ఏవైనా రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ ఏమైనా దగ్గరలో ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేయాలి. ఎంత డిస్టెన్స్ ఉండేది మనకి చెక్ చేయాలి. ఎన్ని పాయింట్లు ఇస్తుంది, ఎంత డిస్టెన్స్ ఉంది అనేది మనం చెక్ చేయాలి. ఒకవేళ మార్కెట్ ఇక్కడికి ఒక రెసిస్టెన్స్ ఉందనుకో, వెయిట్ చేయాలి. అదే సపోర్ట్ కానీ ఇక్కడ దగ్గరలో ఉందనుకోండి, ఎంటర్ అవ్వద్దు మార్కెట్లో. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో మనం ఎంటర్ అవ్వకూడదు. అప్పుడు ఏం చేయాలి మనం, ఒకవేళ ఇక్కడ ఉందనుకోండి రెసిస్టెన్స్, సపోర్ట్ ఇక్కడ ఉందనుకో, డిస్టెన్స్ చూడండి ఎంత డిస్టెన్స్ ఉందో. సో ఇక్కడ దగ్గరలో ఎక్కడ మనకి లేదనుకోండి సపోర్ట్, కానీ ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయాలి, మనకి అర్థమైపోద్ది సపోర్ట్ అనేది చాలా దూరంలో ఉంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏదైనా ఒక ప్యాటర్న్ ఫామ్ అవ్వగానే మనం సెల్లింగ్ అయితే చేయాలి. సెల్లింగ్ చేసినప్పుడు మార్కెట్ అయితే ఈ రేంజ్ వరకు వచ్చే అవకాశం ఉంది. అదే దగ్గరలో సపోర్ట్ ఉన్నప్పుడు కానీ సెల్ చేశారంటే మార్కెట్ స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంది మార్కెట్. సో మనం స్కోప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. స్కోప్ అనేది చెక్ చేసుకోవాలి. అండ్ బ్రేక్అవుట్ ఆల్రెడీ మీకు చెప్పాను, ఇప్పుడు చూపిస్తాను కూడా ఏ విధంగా చేయిస్తాను ఎంట్రీ అనేది. ఒక స్టాక్ అనేది తీసుకుందాం, జిందాల్ స్టీల్ అనేది ఒక స్టాక్ తీసుకుందాం. అందులో మనం చెప్పుకుందాం ఏ విధంగా మార్కెట్ ఉంటుంది, ఏ విధంగా వెళ్తుంది, ఏ టైంలో ఎలాగా మనం చూసి చేయాలి అనేది మీకు అన్నీ క్లియర్గా చెప్తాను. ప్రతిదీ నోట్ చేసుకోండి, లేదంటే వినండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. చూడండి, ఇది జిందాల్ స్టీల్. జిందాల్ స్టీల్ ఏంటంటే మార్కెట్ హైలకు వెళ్ళి ఇదొక పెన్సిల్ ఇక్కడ పెన్సిల్ ఎక్కడ ఉంది, సరే ఇలా చెప్తాను, మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఏంటంటే ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి మార్కెట్ అయితే ఫాలో అవుతుంది. మార్కెట్ చూడండి, జిందాల్ స్టీల్ ఏంటంటే హయ్యర్ హై, లోవర్ హై, లోవర్ హై, లోలో ఈ రేంజ్ని బ్రేక్ చేసింది. చూడండి, ఈ లోని బ్రేక్ చేసింది కాబట్టి మళ్ళీ పైకి వెళ్తుంది. అప్పుడు మళ్ళీ బ్రేక్ చేసింది. అప్పుడు మనం ఏం చేయాలి, ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. హై నుంచి ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెక్ చేద్దాం.
ఇప్పుడు ట్రెండ్ లైన్ ఏ విధంగా ఇప్పుడు ట్రెండ్ లైన్ పెట్టాం. ఆల్రెడీ ఇక్కడ ఒక టచ్ అయింది, ఇంకో టచ్ ఇక్కడ అయింది. ఇంకొకసారి టచ్ అయితే ఇది బ్రేక్ అయ్యింది అనుకోండి, మనం ఎంటర్ అవుతాం. బ్రేక్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు మళ్ళీ మనం ఇంకొక టచ్ కోసం వెయిట్ చేద్దాం. చూడండి ఇక్కడ ఒక సిగ్నల్ ఇచ్చింది, బ్రేక్అవుట్ సిగ్నల్ ఇచ్చింది. కాకపోతే ఏంటంటే బాడీ మొత్తం బ్రేక్ అవ్వాలి. ఇలా జస్ట్ విక్ మాత్రం బ్రేక్ అయ్యి బాడీ బ్రేక్ అవ్వకుండా ఉంటే మనం ఎంటర్ అవ్వకూడదు. చూడండి ఇక్కడ బ్రేక్ అయ్యింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇది ఇక్కడైతే ఒక రెసిస్టెన్స్ ఇది చూడండి. ఎందుకంటే ఇక్కడ ఈ హై ఉంది కదా, లోవర్ హై అనేది రెసిస్టెన్స్ కింద ఉంటుంది. ఇది బ్రేక్ అయితేనే మనం ఎంటర్ అవ్వాలి. చూడండి బ్రేక్ అయింది కదా, బ్రేక్ అయినప్పుడు మనం ఏం చేయాలి, ఎంటర్ అవ్వాలి. చాలామంది ఏంటంటే రీటెస్ట్ కోసం వెయిట్ చేస్తారు. రీటెస్ట్ కోసం మాత్రమే ఎక్కువ వెయిట్ చేయాలి. పొజిషన్ పోయినా పర్లేదు కానీ రిస్కీ ట్రేడ్స్ మాత్రం చేయకూడదు. మన టార్గెట్ ఏంటంటే ఇంతవరకు మన టార్గెట్ ఓన్లీ ఇంతవరకు మాత్రమే మన టార్గెట్ ఉంటుంది. మార్కెట్ ఎంతవరకు వెళ్తుంది అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇది మన టార్గెట్ అంటే అంతేది ఎంత ఎంటర్ అవుతున్నాం మనం, ఈ క్యాండిల్ హై కదా, ఈ క్యాండిల్ హైకి ఎంటర్ అవుతున్నాం మనం. ఎంత 574కు మనం ఎంటర్ అవుతాం. మన టార్గెట్ ఏంటంటే జస్ట్ 4 పాయింట్స్, 577 అంటే 3 పాయింట్స్ మన టార్గెట్. చూడండి రీటెస్ట్కి వచ్చింది మార్కెట్, వెయిట్ చేయండి. చూసారా ఒక్క క్యాండిల్లో మనకైతే టార్గెట్ అయితే హిట్ అయింది. ఎప్పుడైతే ఇంత హిట్ అయిందో అప్పుడు మార్కెట్ ఇంకా కంటిన్యూ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇది ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అంటే బయర్స్ ఎక్కువ మంది ఇంట్లో ఉన్నారని మన అర్థం. ఎక్కువ బయర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయినప్పుడు మనం ఏం చేయాలి, మనం కూడా వాళ్ళతో పాటు ఫ్లో విత్ ట్రెండ్ అంటారు కదా, మనం కూడా వాళ్ళతో పాటు ఫ్లోలో ఉంది. అప్పుడు మన ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజ్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనం ఆల్రెడీ ఇక్కడికి 50% ఆఫ్ క్వాంటిటీ మనం ఆల్రెడీ బుక్ చేసేస్తాం. 50% ఆఫ్ క్వాంటిటీ అయితే బుక్ చేసేస్తాం. ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఏ విధంగా ఉంటుందని. చూడండి ఇది ఒక సిగ్నల్, ఇది ఇప్పుడు మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు. ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూనే ఉంటాం మనం. ఏ విధంగా చూడండి అక్కడ మళ్ళీ స్ట్రగుల్ అవుతుంది. మనం ఇంత హై వచ్చిన తర్వాత మనం ఎక్కువసేపు ఉండకూడదు. ఆల్రెడీ 8.77 అంటే 1:8 రిస్క్, 165 ఇచ్చింది. ఆల్రెడీ 165 కనిపిస్తుంది. ఆల్రెడీ మనం అనుకునే టార్గెట్ కన్నా ఎక్కువ ఇచ్చింది రిటర్న్స్. 13.24 పాయింట్స్ అయితే ఇచ్చిందంటే చాలా ఎక్కువ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎంట్రీ మనం ఎక్కడ చూడండి, మార్కెట్ ఆల్రెడీ హైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఒక బీరిష్ మదర్ బేబీ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. బీరిష్ మదర్ బేబీ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే మనం సెల్లింగ్కి రెడీగా ఉండాలి. ఇప్పుడు మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. షార్ట్ పొజిషన్, ఇది టార్గెట్ కొంచెం పెట్టుకోవచ్చు. ఎందుకంటే టార్గెట్ కొంచెం ఎక్కువనే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒకటి క్యాండిల్ ఇండస్ట్రియల్ మార్కెట్ అనేది హైలో ఉంది. హై నుంచి రిజెక్షన్ వచ్చిందంటే మ్యాక్సిమం ఎక్కువ పాయింట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం చెక్ చేద్దాం ఎన్ని పాయింట్లు ఇస్తుంది. ఎంటర్ అయ్యాం మనం మార్కెట్లో. ఇది సెల్లింగ్. చూడండి 5 క్యాండిల్స్లో టార్గెట్ అనేది హిట్ అయింది. ఈ విధంగా ఉంటుంది. హైలో ఉన్నప్పుడు ఎప్పుడు సెల్లింగ్ చేయాలి, లోలో ఉన్నప్పుడు ఎప్పుడు బయింగ్ చేయాలి. ఇక్కడ మనం ఎంటర్ అవ్వడానికి కారణం ఏంటంటే జస్ట్ క్యాండిల్ చూడగానే మనం ఎంటర్ అయ్యాం. ఎందుకంటే మన స్కోప్ చూసుకున్నట్టయితే చాలా డిస్టెన్స్లో ఉంది. 579 దగ్గర ఉంది స్కోపు.
మార్కెట్ అనేది 601 దగ్గర ఉంది, అంటే 30 పాయింట్స్ తేడాలో ఉంది. ఇంత స్కోప్ అంటే చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనం హ్యాపీగా మనం మార్కెట్లో అయితే ఎంటర్ అవ్వచ్చు. ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం మనం. టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మార్కెట్ ఏ విధంగా ఉంటుందని మనం ఒకసారి చూద్దాం. ఇది ఒక సపోర్ట్ కింద అయితే యాడ్ చేస్తుంది మార్కెట్. ఇక్కడ ఒక సపోర్ట్ కింద యాడ్ చేస్తున్నాం. ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా వచ్చింది కదా, ఈలో బ్రేక్ చేసినా కూడా మనం సెల్లింగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇది ఈ విధంగా వెళ్తుంది. ఇంకోటి ఇక్కడ హై బ్రేక్ అయితే, ఈ హై కానీ క్రాస్ అయితే మనం బయింగ్ ఉండాలి, లేదంటే మాత్రం హై క్రాస్ అవ్వకుండా యూటర్న్ అవుతుందంటే మనం మళ్ళీ సెల్లింగ్ సైడ్ అయితే ఉండాలి. చూడండి, ఇది నాకు ఏ విధంగా కనిపిస్తుందో, ఇది ఒక ఇన్వర్టెడ్ ఫ్లాగ్ లాగా అయితే నాకు కనిపిస్తుంది. ఇన్వర్టెడ్ ఫ్లాగ్ ఎప్పుడైతే అది బ్రేక్ అవుతుందో మనం ఎంట్రీ అయితే తీసుకున్నాం. చూసారు కదా ఏమైంది, మార్కెట్ ఈ హైకి వెళ్ళి మళ్ళీ ఒక స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. బీరిష్ క్యాండిల్ ఎప్పుడు, ఇది నెక్స్ట్ డే, ఇది 9:15 క్యాండిల్, ఇది ఫస్ట్ క్యాండిల్. సెకండ్ క్యాండిల్ చూసుకుంటే చూడండి, ఇవన్నీ ఇన్సైడ్ క్యాండిల్స్ అయితే ఫామ్ అవుతుంది మార్కెట్. ఇన్సైడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నప్పుడు మీకు చాలాసార్లు చెప్పాను, ఇన్సైడ్ క్యాండిల్ అన్నప్పుడు చూడండి ఏ విధంగా ఎంటర్ అవుతుంది మార్కెట్ అని. మనం సెల్లింగ్ సెట్ తీసుకున్నాం, చూద్దాం సెల్లింగ్ అవుతుందా లేదా అనేది, లేదంటే స్టాప్ లాస్ హిట్ అవుతుందా. ఈ రేంజ్ వరకు వచ్చేసింది ఆల్రెడీ. ఇక్కడ నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ అయితే వస్తుంది మార్కెట్. మ్యాక్సిమం ఇక్కడే ఎగ్జిట్ అయిపోతారు, కానీ మనం ఇంకా వెయిట్ చేద్దాం ఏ విధంగా ఉంటుందని. చూడండి, మనం టార్గెట్ అయితే హిట్ అయిపోయింది ఆల్రెడీ. చూశారు కదా, టార్గెట్ హిట్ అయిపోయింది, బాగా అబ్జర్వ్ చేయండి. టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. సో ఈ విధంగా అయితే ఉంటుంది మనం చేయాలనుకునేది. సో చెప్పాను కదా, బయ్యింగ్ సెల్లింగ్ అనేది చాలా ఈజీ. కాకపోతే ఏంటంటే మెయిన్ మనకి అనాలిసిస్ అనేది తెలియాలి, టెక్నికల్ అనాలిసిస్ తెలియాలి. నేను డైలీ పోస్ట్ చేస్తున్నాను, ఏ విధంగా పెట్టాలి, టెక్నికల్ అనాలిసిస్ ఏ విధంగా నేను చేస్తున్నాను అనేది నేను క్లియర్గా చెప్తున్నాను. మీకు అర్థమైందంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డైలీ టెక్నికల్ అనాలిసిస్ ఫాలో అవ్వండి, మా ఛానల్ ఫాలో అవ్వండి. మీకు డైలీ రేపు మార్కెట్ ఏ విధంగా ఉంటుంది, వ్యూ ఎలా ఉంటుంది అనేది మేము చెప్పడం అయితే జరిగింది. ఫ్రైడే నేను ఆల్రెడీ వీడియో అయితే చేయడం జరిగింది. మండే మార్కెట్ అనేది సెల్లింగ్ ఉండే అవకాశం ఉందనేది క్లియర్గా చెప్పాను. కొంచెం అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది, 19,300 వరకు వెళ్ళొచ్చు, లేదంటే మాత్రం యూటర్న్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో మండే మార్కెట్ అయితే బయింగ్ కన్నా నేనైతే సెల్లింగే ప్రిఫర్ చేస్తాను. మీకు కానీ మా కంటెంట్ నచ్చినట్టయితే అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేయండి. థ్యాంక్ యూ గైస్.